హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జానూస్ జిందగీ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే ఇంతకుముందు చాలా వీడియోస్ అయితే చేశాను. మీకు నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమిటంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వెంటనే వస్తుంది. ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే జస్ట్ మామూలుగా మంత్లీ మేము తెచ్చుకున్న గ్రాసరీస్ ఎంత అయ్యాయి, మంత్లీ ఎంత అవుతాయి, ఏమేమి తెచ్చుకున్నాము, ఏమేమి వాడతాము అనేది మీకు చూపిద్దామని చెప్పి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుని కొన్ని ఉంటాయి అన్నమాట. అవి మాత్రం మేము ఇయర్లీ వన్స్ కొనుక్కుంటాము. ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం అన్నమాట. ఇవి మాత్రం రెగ్యులర్గా కొనేసేవి మాత్రం మంత్లీ కొనుక్కుంటాము. మధ్యన అయిపోతే మాత్రం కిరాణా షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం, కానీ మంత్లీ అయితే మాత్రం సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాము. మాకు కందిపప్పు అయితే రెగ్యులర్గా వాడతాం కాబట్టి 2 kgs కందిపప్పు అయితే మంత్లీ తెచ్చుకుంటాము. బట్ ఏంటంటే 3 kgs 4 kgs తెచ్చినా సరిపోదు. ఎంత తెచ్చినా మనకి సరిపోదు, కానీ మనం లిమిట్లో వాడుకోవాలి కాబట్టి మేము ఒక లిమిట్ అనేది పెట్టుకుంటాము. మంత్లీ 2 kgs కందిపప్పు అని. ఒకవేళ కందిపప్పు అయిపోయినా సరే మళ్ళీ మంత్ వరకు ఆగాల్సిందే. మళ్ళీ తెచ్చేద్దాం కదా, వాడేద్దాం కదా అనేం ఉండదు అనమాట. ఇలానే ప్లాన్ చేసుకుంటాము. మ్యాక్సిమం ఒకవేళ పిల్లలు బాగా పేచి పెడుతున్నారు, పప్పు కావాలి అంటే మాత్రం ఒక 1/2 kg అలా తెచ్చుకుంటాము. మ్యాక్సిమం అయితే సరిపోతుంది. మేము సాంబార్ పెడతాం, పప్పు పెడతాం, చారు ఉంటుంది కాబట్టి అంతగా సరిపోతుంది మాకైతే 2 kgs. ఇంకా ఎండుమిర్చి కూడా ఎక్కువ స్టార్టింగ్లో ఏంటంటే ఎక్కువ వేసి తెచ్చుకునేదాన్ని. అవి ఏంటంటే బూజు పట్టిస్తున్నట్టు లోపలంతా బ్లాక్ కలర్లో అయిపోయేవి అనమాట. అది మరి అందరికీ అలా అవుతుందో మరి నాకు అలా అవుతుందో తెలీదు. ఎందుకు అలా అవుతుంది, ఎందుకులే మనకెందుకు గోల అని చెప్పి కొంచెం అయితే తెచ్చుకుంటున్నాం. మాకు కొంచెం సరిపోతాయి. ఎక్కువ ఎందులో వాడతాం, చారు తాలింపులోనే వాడతాము. పప్పు చారు వాటిలోనే వేస్తాం కాబట్టి ఇంకా ఆ లిమిట్లో అయితే సరిపోతుంది. ఇంకా షుగర్ కూడా 2 kgs 3 kgs మినిమం సరిపోతుంది మాకు. 2 kgs ఎందుకన్నాను అంటే మార్నింగ్ టీలు తాగుతాము, ఈవినింగ్ కాఫీ తాగుతాము, మధ్యలో ఎప్పుడైనా తాగాలి అనిపించినప్పుడు కాఫీ తాగుతాము. అందుకని షుగర్ అయితే కంపల్సరీ అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, నేను కట్ చేసేటప్పుడు ఏంటంటే ఆ ముక్క కూడా వేరేగా కట్ చేయట్లేదు. ఆ చిన్న ముక్క కూడా ఎందుకులే వేస్ట్గా, ఇప్పుడు ఆ చిన్న ముక్క కట్ చేసామంటే ఆ ముక్క ఎక్కడికో ఎగిరిపోతుంది, ఆ మూల ఈ మూల చేరిపోతుంది అనమాట. అందుకని చెప్పి ప్రతి ప్యాకెట్ అబ్జర్వ్ చేస్తే, మీరు ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే నేనైతే మొత్తం అంతా ఫుల్గా కట్ చేసేకుండా హాఫ్ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా అలానే పంచదార డబ్బాలో ఏంటంటే చిన్న ప్లాస్టిక్ డబ్బా చిన్నది పెట్టుకున్నాను. ముందు మీరు వీడియో ఫార్వర్డ్ చేసుకోండి, అప్పుడు చూడండి. ఆ డబ్బా ఏంటంటే మనకి బెండ్ అవుతుంది. మన చిన్న మూతల్లోన ఇప్పుడు పెద్ద డబ్బాల్లోన వేసుకుని చిన్న డబ్బాల్లోకి మళ్ళీ తీసుకుని వాడుకుంటాం కాబట్టి ఆ చిన్న డబ్బాలో ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలాగ కొంచెం కింద పడిపోతూ ఉంటుంది కదా. అలా పడకుండా ఉండాలి అంటే ఇలా ఈ ప్లాస్టిక్ డబ్బా అయితే చాలా ఈజీగా అయితే అవుతుంది. నెక్స్ట్ మేము టిఫిన్ సెక్షన్స్కి వస్తే టిఫిన్స్ ఎక్కువగా చపాతీ చేసుకుంటాము, అలాగే దోశలు వేసుకుంటాము, ఇడ్లీ పెట్టుకుంటాము. ఇడ్లీకి ఏంటి మినప్పప్పు ఇవే కదా. టిఫిన్ సెక్షన్స్ గురించి చెప్తాను. ఇప్పుడు గరం మసాలా చూపిస్తున్నాను కదా, ఈ గరం మసాలా ప్యాకెట్ సూపర్ మార్కెట్లో అయితే 50 రూపీస్, కానీ మా ఊరెళ్ళి వచ్చాం కదా అక్కడ అమ్ముతున్నారు 30 రూపీస్. చాలా డిఫరెన్స్ అయితే 20 రూపీస్ ఒక ప్యాకెట్కి, 20 రూపీస్ సేమ్ ప్యాకెట్ అనమాట. 20 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఈసారి ఊరు వెళ్ళినప్పుడు ఆ ప్యాకెట్స్ తెచ్చుకుంటే సరిపోతుంది ఊరు నుంచి. స్నాక్స్ అయితే ఇగోండి అవి తీసుకొచ్చారు. చింతపండు కూడా తొక్క కాదు పెక్క తీసింది తీసుకొచ్చారనమాట. కొంచెమే తీసుకొచ్చారు. 2 kgs చెప్పాను కానీ 1 kg తీసుకొచ్చారు. ఇంకా ఊరు నుంచి మేము ఏం తెచ్చుకుంటామంటే టిఫిన్ సెక్షన్స్లోకి వస్తే టిఫిన్స్లోన మేము మినప్పప్పు ఊరు నుంచి తెచ్చుకుంటాము. అలాగే మేము పలుకులు తెచ్చుకోము కానీ శనక్కాయలు తెచ్చుకుంటాము. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వేసి ఒలుచుకుంటాను నేనైతే మాత్రం. ఇంకా అవైతే కంపల్సరీ పెసరపప్పు, మినప్పప్పు ఇవైతే మేము ఊరు నుంచి తెచ్చుకుంటాం. అదే పల్లీలు కూడా మనం ఊర్లో కాయలు ఉన్నంత టేస్ట్ ఈ సూపర్ మార్కెట్లో పెద్ద వస్తున్నాయి కదా హైబ్రిడ్వి, అవి అంత టేస్ట్ లేవు, మాకు అసలు నచ్చట్లేదు. అందుకని చెప్పి 1/2 బస్తా అయితే తెచ్చుకున్నాం ఊరు నుంచి. కొంచెం వేసి కాయలు వెళ్తే వచ్చుకుంటాము అదనమాట. ఇంకా చూస్తుంది కదా ఆ ప్లాస్టిక్ డబ్బాలో, పెద్ద డబ్బాలో ఏంటంటే కిందిటి నెలవి ఉన్న సామాన్లు అయితే ఉన్నాయి. మ్యాక్సిమం కొన్ని సామాన్లు అయితే ఉన్నాయని చెప్పి మీకు చూపిస్తున్నాను. అవి ఇవి చూసుకొని ఒక దగ్గర
అయితే సర్దుకుంటాను నేనైతే. సబ్జా గింజల ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాము. ముందు చూసుకుంటే ఆవల్లా ఉన్నాయి అవి ప్యాకెట్. ఆ ప్యాకెట్ ఒకటైతే సరిపోతుంది, చాలా రోజులైతే వస్తుంది. సబ్జా గింజలు చాలా చేస్తుంది కాబట్టి ఈ వేసవి కాలంలో కంపల్సరీగా మేము రోజుకి ఒకసారైనా నానవేసి వాడుకుంటాం అనమాట. మామూలుగా అయితే పిల్లలు తాగడానికి ఇష్టపడరు, అదే పంచదార వేస్తే తాగుతారనమాట. మేము కూడా మంచిగా అవి నానేసుకుని తాగుతాము. చాలా హెల్దీ కూడా. ఇంకా ఆయిల్ కూడా మేము ఏంటి అంటే 2 కేజీస్ 3 కేజీస్ ఆయిల్ అయితే మ్యాక్సిమం మాకు పడుతుంది. 2 కేజీస్ అయితే కనిపిస్తున్నాయి అంటారు. ఆల్రెడీ 1 కేజీ అనమాట వాడేసాను, డబ్బాల్లోకి అయితే ఎత్తేసాను అనమాట. ఇప్పుడు 2 కేజీసే ఉంది. మొత్తం మాకైతే మంత్లీ 3 or 4, ఎందుకంటే దీపాలకు కూడా సేమ్ ఆ నూనె వాడేస్తాం కాబట్టి 4 లీటర్స్ అయితే కంపల్సరీ పడతాయి. కానీ 3 లీటర్స్ తెచ్చుకుంటాము, అంటే కొంచెం చూసుకొని వాడుకోవచ్చు అని చెప్పి. అయిపోయిన తర్వాత 1 లీటర్ ఇక్కడ షాప్లో అయితే తెచ్చుకుంటాము. ఎన్నున్నా మనకు సరిపోవు, ఎక్కువ వేసి కనబడుతుంటే ఎక్కువ వేసి ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కువ వేసి వాడేయాలని అనిపిస్తుంటుంది. అందుకని చెప్పి చాలా మినిమైజ్గానే తెచ్చుకుంటాము. చూసినప్పుడైనా కొంచెం వేసి వాడాలనిపిస్తుంది అని చెప్పి నేనైతే ఇవన్నీ ఎక్కడ సర్దాల్సినవన్నీ అక్కడ సర్దేశానండి ఫాస్ట్గా. మా పిల్లలు వచ్చారంటే ఇవి కూడా సర్దినెవరని చెప్పి ఫాస్ట్గా తీసి సర్దేస్తున్నాను. ఇంకా కవర్స్ అన్నీ ఒక దీంట్లో వేసి డస్ట్బిన్ అయితే వేసేస్తాను. ఇంతే ఫ్రెండ్స్, నేనైతే సామాన్లు అయితే ఇలానే సర్దుకుంటాను. చాలా మినిమైజ్ కాబట్టి ఇలా వచ్చింది. ఇంకా ఎక్కువ సామాన్లు తెచ్చుకున్నప్పుడు కూడా మీతో షేర్ చేస్తాను. లాస్ట్లో ఇదేంటంటే ఉప్పుల నూక పక్కన పెట్టేశాను. ఇది కోలు కోసం నూకలు లేవంటే మా ఆయన ఉప్పుల నూక ఓపెన్ చేశారు, అది పక్కన పెట్టేశారు. అదే అనమాట ఇప్పుడు వేస్తున్నాను లాస్ట్లోన. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది? కొంచెం ఎంగేజ్ అయ్యారా? మీకు ఒకవేళ నచ్చితే మాత్రం ఒకసారి లైక్ చేయండి. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. నచ్చితే మాత్రం మీరు ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇస్తే మాకు ఇంకా బూస్టప్గా ఉంటుంది, ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేయాలంటే మాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఇవన్నీ మాట్లాడాం కానీ విషయం అయితే చెప్పలేదు. మాకు మంత్లీ అయితే 2000 వరకు మ్యాక్సిమం అయితే అవుతుంది గ్రాసరీకి మాత్రమే.